మోదీ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం కాబోతుంది. ఈ రోజున ఏ కుప్పం నియోజకవర్గంలో పసుపు జెండా అనేదే లేకుండా చేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని గెలవనీయకుండా చేస్తానని చెప్పి శపథం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఇలాఖాలో పులివెందుల్లో రేపు 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమం జరగబోతుంది. ఎలా చూడాలంటారు? ఈ మార్పుల్ని ఎలా చూడాలి? ఇది అహంకారానికి సమాధానం అండి, దేవుడిచ్చినటువంటి సమాధానం. ప్రతిసారి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఇచ్చినటువంటి స్క్రిప్టు, లేకపోతే దేవుడు ఇలా డిసైడ్ చేశాడు అని చెప్పి ఇది కూడాను దేవుడు డిసైడ్ చేసింది. ఇది మనుషులు డిసైడ్ చేసింది కాదు, ఇది కూడాను దేవుడు డిసైడ్ చేసింది. ఎందుకంటే చాలా స్పష్టంగా మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే అధికారం మీకు అందిపుచ్చుకున్న తర్వాత ఎలాగైతే మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు విర్రవీగారు, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అధికారమే శాశ్వతం అని చెప్పేసి అనుకొని, అధికారమే పరమావధి అని చెప్పేసి అనుకొని మీరు ఏ రకంగా అయితే విర్రవీగారో అది దేవుడికి నచ్చలేదు. ఎందుకంటే అహంకారం అనేది అలంకారము. ఎవరికి అలంకారము? ఆ దేవుడికి అలంకారం. ఆ దేవుడు అన్నవాడు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ప్రార్థిస్తారు, కానీ అల్టిమేట్గా ఈ మొత్తం యావత్తు ప్రపంచాన్ని, యావత్తు లోకాన్ని శాసిస్తుంది ఒకడే. దాన్ని వివిధ మార్గాల్లో అందరూ కూడా కొలుస్తుంటారు. కానీ ఆ దేవుడికి యొక్క అలంకారము అహంకారము. ఆ అలంకారమైనటువంటి అహంకారాన్ని మనిషి ఎప్పుడైతే ప్రదర్శిస్తాడో అతను అధోపాతాళానికి తొక్కబడతాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి గతంలో జరిగినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో, గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఉన్నాయో, ఏదైతే అహంకార ధోరణితో ఆయన విర్రవీగారో ఆ రకంగా అయితే మీరు చేయట్లేదు. కానీ దాన్ని ముందు పెట్టుకొని ఒక గుణపాఠంలా తీసుకొని ప్రజల యొక్క మన్ననలు పొందటమే అందరికన్నా పెద్ద విజయము. ఇది మనకి కావాల్సింది. ప్రతి ఒక్క మనిషి నోట్లో నుంచి ఒకటే రావాలి. ఇక్కడ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కనుక మనం తేడా గమనిస్తే కనుక ముందు స్వేచ్ఛావాయువు పిలుస్తున్నామండి. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఇదొక్కటే. మిగిలిందంటారా? సరే, ఇంకా సంవత్సరమే అయింది, ఇంకా చాలా కాలం ఉంది కాబట్టి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఖచ్చితంగా ఇంకా 2 సంవత్సరాలు, కనీసం 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం యొక్క పనితీరుపై మాట్లాడేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇప్పటికైతే మటుకు ఖచ్చితంగా ఒక్క విషయం అయితే చెప్పగలము, అదేంటంటే ఒక స్వేచ్ఛావాయువు పీల్చేటటువంటి అవకాశం దొరుకుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడాను అరాచకాలు లేవు. రాష్ట్రంలో ఎక్కడ కూడాను ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు ఉన్నాయో, ఈ మాదక ద్రవ్యాల కట్టడిలో ఎంతో కొంత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ సాధించింది అని చెప్పడంలో కూడాను అతిశయోక్తి లేదు. ఇష్యూస్ అనేది జరుగుతాయి, కానీ ఇష్యూస్ జరిగినప్పుడు ఆ ఇష్యూస్ని అడ్రస్ చేసేటటువంటి విధానం అనేది చాలా గొప్ప మనసు కావాలి. దానికి మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఇష్యూస్ని అడ్రస్ చేసేది అని చెప్పేసి అనుకుంటే కనుక ఇది అధికారం శాశ్వతం కాదు అని చెప్పేసి గతంలో నిదర్శనం మన ముందు ఉంది. కాబట్టి ఈ రోజున మీరు కుప్పంలో గెలవనివ్వమన్నారు, కానీ మీరు ఈ రోజున మీరు చూసుకుంటే కనుక మీ పులివెందుల కడప జిల్లాలో ఈ రోజున ఈ మహానాడు అనేది అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేది కొనసాగుతున్నాయి. కాబట్టి నేనైతే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను, ఇప్పటికైనా కానీ మీ యొక్క ఇప్పటికి కూడా మీరు మారలా, ఇప్పటికి కూడా మీరు మారలా. మీ యొక్క మాట తీరు లేకపోతే మీ యొక్క అహంకార ధోరణి ఇప్పటికి కూడా మారలా. ఏదైతే మీ యొక్క నైతికం లేనటువంటి రాజకీయం ఉందో, విలువల లేనటువంటి రాజకీయం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా ఇప్పటికి కూడాను కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ మారండి. మారితే కనుక అవకాశం ఖచ్చితంగా ఇంకోసారి అవకాశం ఇవ్వచ్చు. కానీ మీరు మారకుండా మీరు ఏది పడితే అది మాట్లాడుతూ పోతే కనుక ఖచ్చితంగా ఇది ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నట్టుగా అయిపోయింది మీకు. సో సంవత్సర కాలం సార్, అంటే ఈ రోజున సాక్షాత్తు సీఎం గారు పెన్షన్లు ఇస్తున్నారు, సీఎం గారు ఎక్కడికక్కడ అర్జీలు తీసుకోవడం కానీ, లేదా యువ నాయకుడిగా లోకేష్ గారు ప్రజా దర్బార్ అంటూ పెట్టి ఆయన ప్రతి సమస్యని తన దగ్గర సాల్వ్ చేసే అవకాశాలు కల్పించడం కానీ, లోకేష్ గారి గురించి మరీ ముఖ్యంగా మనం ఒక విషయం అయితే చెప్పుకోవాలి సార్. లోకేష్ గారు అయితే మట్టుకు ఆయన పూర్తిగా పరిపూర్ణ నాయకుడిగా, పరిపక్వత వచ్చినటువంటి నాయకుడిగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తీరు కానివ్వండి, లేకపోతే ఇస్తున్నటువంటి హామీ కానివ్వండి, లేకపోతే నేను ఉన్నాను అన్న భరోసా ఏదైతే గత ప్రభుత్వం కల్పించలేకపోయిందో, ఈ ప్రభుత్వం నేను ఉన్నాను అన్న ఏదైతే భరోసా కల్పించడంలో సక్సెస్ అయిందో ఆ సక్సెస్ యొక్క కిరీటం లోకేష్ గారి తల మీదకి వెళ్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ ప్రజా దర్బార్ అని చెప్పేసి పెట్టి
ప్రజల్ని కలుసుకొని డైరెక్ట్గా వారి యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం 100 మంది కన్నా ఎక్కువ కలవలేరు అని చెప్పేసి కొంతమంది ఎగతాళి చేస్తారు. ఎస్, కలవలేరు. కానీ అక్కడికి వచ్చినటువంటి 700 మంది 1000 మంది ఎంతమంది అయితే వస్తున్నారో వారి అందరి అర్జీలు కూడా తీసుకొని దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డిపార్ట్మెంట్ ఒకటి కేటాయించి ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడాను అడ్రస్ చేస్తున్నటువంటి విధానము ఈ రోజున అది నిజంగా దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. ఈ రోజున నారా లోకేష్ గారు ఏంటంటే యువతలో ఒక మంచి స్ఫూర్తిని నింపుతూ ఏదైతే వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉన్నాయో ఆయనతో నా సాన్నిహిత్యం ఏర్పడటానికి కారణం కూడాను ఆ వాల్యూ బేస్డేనండి. ఏదైతే ఆయన యొక్క క్యారెక్టర్ ఉందో లేకపోతే ఆయన ఏదైతే ఆయనకి వారి తల్లిగారు ఇచ్చినటువంటి పెంపకం ఏదైతే ఉందో వాటిని చూసే మనం అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి ఏదైతే వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉన్నాయో ఆ వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ని ముందుంచి నడుస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కడో చోట లోకేష్ గారికిను పవన్ కళ్యాణ్ గారికి మధ్యన ఒక ఇగో అనేది ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది అని చెప్పేసి అనేకమైనటువంటి అవాకులు చవాకులు పెంచారు. కానీ ఈ రోజున ఎక్కడ కూడా అటువంటి గ్యాప్ లేకుండా మన పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే ఆయన ముందడుగు వేసి మొత్తం కలుపుకొని వెళ్తున్నారో దానికన్నా ఎక్కువ లోకేష్ గారు కూడాను అదే విధంగా అదే రకంగా ఆయన కూడాను మా పవన్ అన్న మాటలతో సంబోధిస్తూ ఆయన్ని ఒక మంచి ఆయనకి ఇవ్వాల్సినటువంటి వాల్యూని ఆయనకి ఇచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళ యొక్క అహంకారాలని కానివ్వండి లేకపోతే వాళ్ళ యొక్క ఇగోస్ని కానివ్వండి ఇద్దరు కూడా ఏ రకంగా అయితే పక్కన పెట్టారో ఇది నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది. ఇది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో అంటే ఈరోజు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్న ఒకే ఒక రాజకీయంగా వాళ్ళు విమర్శించడానికి ఉన్నటువంటి ఇంకా పథకాలు అమలు చేయలేదు, ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ దొంగ హామీలు ఇచ్చారని చెప్పి చెప్పుకుంటున్న వాటికి నిన్నటితో చెక్ పెట్టారు సార్. ఎందుకంటే తల్లికి వందనం కానివ్వండి లేదా అన్నదాత సుఖీభావ కానీ ఫలానా తేదీని ఇచ్చేస్తామని చెప్పి డేట్తో సహా ఫిక్స్ చేశారంటే ఎలా చూడాలంటే ఈ ఇప్పటి వరకు ఏదైతే విమర్శలు చేస్తూ వచ్చారో ఇక వాళ్ళకి ఎలాంటి విమర్శలు చేసే అవకాశం లేకుండా పోయింది. స్కూల్స్ ఓపెన్ కాకముందే తల్లికి వందనం అనేది సమర్పిస్తాము ఇచ్చేస్తాము అని చెప్పేసి ఏదైతే నేను ప్రకటించారో ఇది నిజంగా స్వాగతించదగ్గ అంశం. చూడండి, రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమిటి, 2024 వరకు ఎంత దారుణంగా అధోగతికి మన రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి వెళ్ళిపోయింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాంట్లో నుంచి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్రాన్ని ఈరోజు ఐసీయూకి తీసుకొస్తే ఇప్పుడు జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జనరల్ వార్డు నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. పూర్తి ఆయురారోగ్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుష్టిగా ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా జరగాలంటే కనుక ఏదో ఒక ఇంజెక్షన్ చేసేసాం అయిపోయింది ఇంకా పరిగెత్తాడంటే కనుక అది అయ్యే మాట కాదండి. అది ఎంతైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ని ఓవర్కమ్ చేయాలంటే కనుక టైం పడుతుంది. ఆ టైం పడుతున్నటువంటి విధానంలో ఈ సమయంలో ఏంటంటే ప్రభుత్వానిపై విమర్శలు చేయడమో లేకపోతే ప్రభుత్వంని అనిశ్చితి పరచడానికి అని చెప్పేసి కొన్ని కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా అపోజిషన్ పార్టీ చేయడం అనేది సహజం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎన్ని అపోజిషన్ చేసినటువంటి ఎన్ని మాటలకైనా కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో చాలా దూరదృష్టితో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఏ రకంగా అయితే ముందుకు కొనసాగుతున్నారు. ఇది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు చాలా 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 అంటారు మీకు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పడంలో కూడాను ఏమాత్రం అతిశక్తి లేదు. చివరిగా శుభ్రి గారు, మతాలకు కులాలకు అతీతంగా మొన్న ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల వాటి స్థావరాలపై దాడులకు సంబంధించి కానివ్వండి లేదా పాకిస్తాన్కి భారత్కి జరిగిన ఒక చిన్నపాటి యుద్ధానికి జరిగిన తీరు కానివ్వండి, ఈ రోజున తెలంగాణ ర్యాలీ చేసుకోబోతున్నాం, దాని మీద మీరు మీ కామెంట్స్. ఈ దేశం యొక్క గొప్పతనం అండి, ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటంటే పొరుగు దేశం దాయాది దేశం చేసినటువంటి కుట్ర ఏమిటంటే ఒకరి యొక్క మతాన్ని అడిగి వారితో పాటు ఇంకా మేము చెప్పలాని రీతిలో వాళ్ళతో పాటు బిహేవ్ చేసి కేవలం మగవారిని మాత్రమే చంపివేసి ఆడవాళ్ళని వదిలివేసి వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకోండి అని చెప్పి వాళ్ళని పంపించేసినటువంటి తీరు ఒకసారి గమనిస్తే కనుక ఇది దాయాది దేశం మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక చేసినటువంటి కుట్ర. ఈ కుట్రను పటాపంచలు చేస్తూ
వాళ్ళ యొక్క పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక లేడీ సెనేటర్ మాట్లాడినటువంటి మాటలు బాబ్రీ మసీద్ గురించి లేవదీయడం కానివ్వండి, లేకపోతే సిక్కు సోదరుల గురించి లేవదీయడం కానివ్వండి చూస్తే కనుక చాలా క్లియర్గా మాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇది వీరు మా దగ్గర ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధంగా మనం చెప్పుకునేబడేటటువంటి అణుబాంబు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ అణుబాంబు కన్నా 100 రెట్లు ఎక్కువ కెపాసిటీ, 100 రెట్లు ఎక్కువ శక్తి ఉన్నటువంటి బాంబు మన దగ్గర ఉంది. ఆ ఆయుధం పేరే, అది వజ్రాయుధం కన్నా పెద్దదండి మాకు. అది కేవలం మన భారతదేశంలో ఉంది. ఆ ఆయుధం పేరే భిన్నత్వంలో ఏకత్వం. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిర్వీర్యం చేయాలి అని చెప్పేసి దాయాది దేశం పాకిస్తాన్ పన్నినటువంటి పన్నాగా. వాళ్ళు ఈ రకంగా చేశారని చెప్పేసి ఇక్కడ కనుక మనం ముస్లింలు లేకపోతే హిందువులు సిక్కులు అని చెప్పేసి ఈ రకంగా విభజించి కనుక మనం ఏమైనా మాట్లాడితే కనుక ఏదైతే పాకిస్తాన్ పన్నినటువంటి కుట్ర ఉందో, పాకిస్తాన్ పన్నినటువంటి పన్నాగం ఏదైతే ఉందో అందులో మనం భాగస్వామ్యం పంచుకున్న వాళ్ళం అవుతాం. దిస్ ఈజ్ ద టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్, మా యొక్క ధర్మాలను, మా యొక్క మతాలను, మా యొక్క ఆచారాలు, మా యొక్క ఆచార ఆహార వ్యవహారాలు అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టి లాస్ట్కి మా యొక్క రాజకీయ పార్టీలు అందరికీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీతో అఫిలియేషన్ ఉంటుంది, లేకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీ అన్నా రాజకీయ నాయకుడు అన్నా కానీ ఇష్టం ఉంటుంది. అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టి వీ యాజ్ అన్ ఇండియన్ వీ హ్యావ్ టు స్టాండ్. మేము భారతీయులం. ఏదైతే భారతీయత ఉందో ఆ భారతీయతను మనం ప్రజల్లో వాళ్ళ యొక్క నరంలో కూడాను అది నింపాల్సినటువంటి ఇదే సమయం. కాబట్టి అది నింపే విధంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఏదైతే ఈ తిరంగా ర్యాలీ ఉందో ఇది మొత్తం దేశానికి కూడాను ఒక తలమానికంగా ఇది తయారవుతుంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడాను, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరూ కూడాను మా యొక్క ఆర్మీ ఏదైతే ఉందో ఆ ఆర్మీతో పాటు మేమందరం కూడాను ఉన్నాం. ఈ ఆర్మీతో మేము భుజంతో భుజం కలిపి నడవడానికి సిద్ధం. మాకు నరేంద్ర మోదీ గారన్నా బీజేపీ అన్నా కానీ అనేకమైనటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు, అవన్నీ ఉంటాయి, అందులో తప్పు లేదు. మనిషి అన్న వాడికి 2 ఇల్లులు ఉంటాయండి. ఒకటి వాడు నివసించేటటువంటి ఇల్లు అయితే రెండో అతిపెద్ద ఇల్లు ఈ భారతదేశం, ఈ దేశం బాగుంటేనే నేను నివసిస్తున్నటువంటి ఇల్లు బాగుంటుంది. కాబట్టి నా ప్రధాని ఎటువంటి స్టెప్ తీసుకున్నా కానీ వీఆర్ విత్ హిమ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొట్టుకుంటాం, మళ్ళీ విమర్శిస్తాం, ఇదంతా మామూలే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నేషన్, ఎప్పుడైతే ఇది దేశం యొక్క సార్వభౌమాధికారంపై కానివ్వండి, లేకపోతే దేశం యొక్క కీర్తిపై కానివ్వండి, లేకపోతే దేశంపై కానివ్వండి ఎవరైనా కానీ వేలెత్తి చూపిస్తే కనుక మేము ముస్లింలు కాదు, హిందువులం కాదు, సిక్కులు కాదు, క్రిస్టియన్స్ కాదు, ఏమీ కాదు, మేము కేవలం భారతీయులము అన్న ఒక్క నినాదంతో మనం ముందుకు వెళ్ళేటటువంటి తిరంగా ర్యాలీ మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఇది 100% సక్సెస్ అవుతుందని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.